వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. స్కామ్ల మీద స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళంతా ఇప్పుడు జైళ్ల బాట పడుతున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఆయనని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మాజీ మంత్రి అనిల్ని వెంటాడుతున్న కేసు ఏంటి? వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై 2 నెలలుగా జైల్లోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనపై 10కి పైగా కేసులు నమోదవ్వడంతో ఇప్పుడిప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు. ఇదే మైనింగ్ కేసు మరికొంతమంది నేతల చుట్టూ తిరుగుతుండడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కు ఉచ్చు బిగుస్తోంది. క్వార్జ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. అతని వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 2023 ఆగస్టు నుంచి క్వార్జ్ వ్యాపారం సాగింది. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశారు. వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు. పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్లని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. క్వార్జ్ను డంపు చేసిన పొలం యజమాని శశిధర్ రెడ్డికి ఎకరాకు 25,000 చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు. రుస్తుం మైన్ నుంచి తీసిన క్వార్జ్ను దువారు శ్రీకాంత్ రెడ్డి ద్వారా చైనాకు పంపి వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ చేసినట్లు చెప్పారు. గూడూరులో 100 ఎకరాల్లో, నాయుడుపేట దగ్గర 50 ఎకరాల్లో వెంచర్లు వేశాం. ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోనూ 2 హౌసింగ్ ప్రాజెక్టులు చేశామంటూ పోలీసులకు చెప్పేశారు శ్రీకాంత్ రెడ్డి. మణికొండ, తుర్కాంజల్లో ఈ వెంచర్లు ఉన్నాయన్నారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు. అనిల్ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతుంది. అయితే మెజిస్ట్రేట్ ఎదుట శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పోలీసులు తనతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రిమాండ్ రిపోర్టులో ఏముందో తనకు తెలియదని కూడా శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేసును ఎటు మలుపు తిప్పుతాయో చూడాలి.